హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్, శ్రీరంగపురం. ఈరోజు ప్రిడిక్షన్ మ్యాచ్ నెంబర్ 36. సండే కాబట్టి 2 మ్యాచెస్ నడుస్తుంటాయి. 3:30కి ఒక మ్యాచ్, 7:30కి ఒక మ్యాచ్కి. సో 36 మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్లో జరుగుతుంది. సో కొంచెం కేకేఆర్కు ఫేవర్గా ఉన్న మ్యాచ్ ఇది. పిచ్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్పి అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ నేను రివ్యూ ఇస్తున్నాను, ఎందుకంటే నాకైతే ఈ మ్యాచ్లో కన్ఫామ్గా ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది. సో ఒకసారి ఎట్లా గెలుస్తుందో ఒకసారి చూద్దామండి. ప్లేయింగ్ 11 చూద్దామండి. ఓకేనా, ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ ఈడెన్ గార్డెన్ కాబట్టి కేకేఆర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ వచ్చి ఫిలిప్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ ఫిలిప్ సాల్ట్ అనేది ఇద్దరు ఇరగమరగా ఆడుతున్నారు. అసలు వేరే లెవెల్ ఆడుతున్నారు. ఒకళ్ళ మంచిగా ఆడినారు అనుకో ఈజీగా స్కోర్ పోతుండొచ్చు. కాకపోతే ఈజీగా వికెట్ పడగొడితే కనుక ఆర్సీబీ చెప్పలేము, ఛాన్సెస్ గెలిచే ఛాన్సెస్. బట్ వీళ్ళ గురించి తొందరగా అవుట్ చేసేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత వెంకటేష్ యాదవ్ ఇప్పటివరకు అయితే కరెక్ట్ మ్యాచెస్ ఆడింది లేదు, చేసింది లేదు. వాళ్ళకి ఎందుకు వేరే ప్లేయర్ దొరకకనా లేకపోతే ఏందో అర్థమవుతలేదు, కానీ వాళ్ళకి ఎందుకు ఆడిస్తానో అర్థమవుతలేదు. ప్లస్ వెంకటేష్ యాదవ్ క్యాప్టెన్సీ పర్లేదు అనిపిస్తుంది, మంచి పొజిషన్లో ఉంది కేకేఆర్ కూడా. వెంకటేష్ యాదవ్ పర్లేదు. రఘువంశీ పొరపాటు ఫస్ట్ డౌన్లో వస్తుండు. బట్ ఒక మంచి షార్ట్స్ ఆడుతున్న పోరగాడు, కానీ నిలకడ ఉంటలే అంటే తొందరగా అవుట్ అవుతుండు. సో మంచి గ్రీస్గా నిలబడితే కనుక మంచిగా స్కోరు కన్ఫర్మ్ రన్ చేస్తాడు ఇతను, మంచి ప్లేయరు రఘువంశీ. నెక్స్ట్ వచ్చేసి అండర్ రాసెల్ కూడా పర్వాలేదు అనిపిస్తుండు. మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు అనుకో ఈజీగా 200+ స్కోర్ పోతుంది. మళ్ళీ రింకు సింగ్ కూడా మంచిగా సెట్ అయిన అనుకో కనుక ఇరుగమరగా కొడతాడు. వాడైతే వేరే లెవెల్లో ఆడతాడు. నెక్స్ట్ వచ్చేసి రమన్దీప్ కూడా మంచిగా ఆడతాడు. మిషెల్ స్టార్క్ ఇతను హైయెస్ట్ వర్త్, కానీ అంత డబ్బులు ఎక్కువ కొన్నారు కానీ అంత అయితే వర్క్ చేయట్లేడు. కన్ఫామ్గా మంచి ఇన్నింగ్స్ ఆడాలి, మంచి కట్టడి చేయాలి, స్కోర్స్ తక్కువ ఇవ్వాలి, వికెట్ పడగొడితే మంచి ప్లేయర్ అవుతాను. ప్లేయర్ కాదని కాదు, అదో ఫామ్లో ఉండాలి. ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే చెప్పినట్టు నేను ఫస్ట్ వీడియో నుంచి అదే చెప్తున్నాను. ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే ఫామ్లో ఉంటేనే టీంకి అవసరము కన్ఫామ్గా ఉంటుంది. ఇంత పెద్ద ప్లేయర్ అని ఫామ్లో లేదనుకో ఈజీగా అవుట్ అనుకో వాని వల్ల యూజ్ ఏముంటుంది. సో మంచి ప్లేయర్ కాబట్టి నిలకడ ఉండాలి. దాని తర్వాత హర్షిత్ రాణా మంచి బౌలరే, కొంచెం నిలకడ ఉన్న ప్లేయరు. లైన్ అండ్ లెంత్ వేస్తాడు, స్వింగ్ చేస్తాడు, పర్వాలేదు. వైభవ్ అరోరా పర్వాలేదు అనిపిస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి వాళ్ళ దాంట్లో స్పిన్ బెటర్. సునీల్ నారాయణ ఇతను వరుణ్ చక్రవర్తి చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి అయితే బెస్ట్ ఇన్నింగ్స్ వేసింది అయితే లేదు కరెక్ట్. సో వీళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ చూసుకుంటే కనుక ఒకసారి ఎగ్జాక్ట్లీ వీళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినట్టు మినిమం 200+ కొడితేనే ఆర్సీబీ కొంచెం ఆడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నారు. సో నెక్స్ట్ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే పడతారో మినిమం 200+ కొడితేనే ఆర్సీబీకి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ గురించి చూసుకుంటే కనుక ఫ్యాబ్ డూ ప్లెసిస్ మంచి ఫామ్లోనే వచ్చిండు లాస్ట్ ఎస్ఆర్ఎస్ తోటి. సో విరాట్ కోహ్లీ మంచి ఫామ్లోనే వచ్చిండు, అతను ఫస్ట్ నుంచే ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్లో అతనే ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. మంచి స్ట్రైక్ రేట్ తోటి మెయింటైన్ చేస్తే కనుక ఈజీగా స్కోర్స్ బీట్ చేయ అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రజత్ పటిదార్ పర్వాలేదు, మంచి బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడతలేదు, ప్లేయర్ అయితే బెస్ట్గా ఆడతాడు. నెక్స్ట్ సౌరభ్ చౌహాన్ కూడా మంచిగా ఆడతాడు. బట్ ప్లేన్ 11 ఉంటాడు కన్ఫర్మ్గా. బట్ ఆడితే కనుక మంచిగా ఆడతాడు, లేకపోతే ఊడిపోతాడు ఇతను కూడా. విల్ జాక్స్ లాస్ట్ టైం తొందరగా అవుట్ అయ్యాడు ఆ ఎస్ఆర్ఎస్ తోటి. బట్ ఈ మంచి ప్లేయర్ అంటే నేను కూడా ఇతను ఆట అయితే చూడలేదు. సో చూద్దామండి. నెక్స్ట్ వచ్చి దినేష్ కార్తిక్, ఇతని గురించి చెప్పనవసరం లేదు, మంచి 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుండు ఈజీగా. లాస్ట్ టైంలో వచ్చి వీళ్ళ దాంట్లో మంచి ప్లేయర్ అంటే అక్కడ స్లో రన్ రేట్ స్ట్రైక్ రేట్ అయినా సరే విరాట్ కోహ్లీ పర్లేదు, హైయెస్ట్ రన్ స్కోర్ అయినా సరే దినేష్ కార్తిక్ పర్లేదు, మంచి స్ట్రైక్ రేట్ తోటి మెయింటైన్ చేస్తారు. ఇతను కూడా ఆడిన అనుకో ఇరుగమరగా ఆడతాడు. మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ చూడాల్సిన అవసరం ఉంటుంది దీంతోటి. నెక్స్ట్ మైపాల్ రోమర్ పర్వాలేదు, ఇతను మంచి ప్లేయర్, బట్ ఇంకా మంచి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత రేస్ టోప్లీ బౌలింగ్ విషయానికి వస్తే తను లాస్ట్ టైం ఒక ఆట ఆడుకోరు ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ అయితే. ఈ మ్యాచ్లో కొడుకుంటాడో లేదో చూడాలి. దాని తర్వాత విజయ్ కుమార్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి లాకీ ఫెర్గ్యూసన్, ఇతను కూడా
ఫాస్ట్ వేస్తాడు, బట్ మంచి సింగింగ్ మిస్ అయినట్టుంది. SRH తోటి మ్యాచింగ్ ఇరుగమరగ ఇచ్చిండు. ఈ మ్యాచ్లో అయితే కొలుకుంటారో లేదో చూడాలి. యజ్దేల్ పర్వాలేదు, బట్ ఇలా టీంతో పాటు ఇతను కూడా అట్లనే అవుతున్నాడు. రోజుకు ఇంత అధ్వానంగా తయారవుతారు. అందుకోసం వీళ్ళు ఇంత ఓడిపోతారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే కేకేఆర్ గార్డెన్, ఈడెన్ గార్డెన్ అయినా సరే పర్లేదు, కేకేఆర్కి అనుకూలంగా ఉంటున్నా పర్లేదు. కానీ ఈ మ్యాచ్ అయితే కన్ఫామ్గా ఎందుకో వీళ్ళు కన్ఫామ్ కుదురుకుంటారు కాబట్టి ఆర్సీబీ గెలుస్తా అని చెప్పి కన్ఫామ్ అనిపిస్తుంది. సో మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.